బీహార్‌లో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇది 2 రకాలుగా ఉంటది. ఎయిదర్ ప్యూర్ పాజిటివ్ ఆర్ ఎయిదర్ ప్యూర్ నెగెటివ్. ఇది ఒక పక్కన భయమేస్తున్నా బీజేపీకి గెలుపు ఖాయమన్నట్టు నిన్నటి ఎగ్జిట్ పోల్ సర్వేలతో సంతోషపడిపోతున్నారు. ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్ గతంలో ఫెయిల్ అయిన ఛత్తీస్‌గఢ్ విషయంలో గావచ్చు, లేపోతే తెలంగాణలో 2019లో, 18లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందన్నాక రివర్స్ అయింది. అక్కడ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓడిపోతుందన్నాక రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నాక. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి ఓట్లేశారు. బీహార్ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ జరిగింది. గతంలో గుజరాత్‌లో కూడా ఇట్లా పోలింగ్ హైయెస్ట్ జరిగినప్పుడు ఇక బీజేపీ పనైపోయిందని అనుకుంటే లేదు గెలిచింది. ఇప్పుడు ఆ కోణంలో చూస్తే గెలవాలి. అట్ ద సేమ్ టైమ్ అక్కడ గెలిస్తే ఇక మోడీకి తిరుగులేదు. అక్కడ ఓడితే మాత్రమే రాబోయేటటువంటి రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి రాహుల్‌కో లేకపోతే అమెరికా వాళ్ళు త్రూ రాహుల్ ద్వారా నడిపించడానికో అవకాశం ఉంటుంది. ఏం జరుగుద్దో చూడాలి.